మరి ఆ రోజు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశాన్ని మళ్ళీ ఉన్నత స్థాయికి తీసుకుపోయేటటువంటి ఒక ప్రయత్నము ఆర్థిక సంస్కరణలతోని మరి ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉంటే వారి యొక్క సహకారంతో అనేకమైనటువంటి ఒక సంస్కరణలు ఈ భారతదేశం తీసుకోవడం జరిగింది. మరి కాంగ్రెస్ నాయకుడుగా ఇక్కడ ముఖ్యమంత్రిగా పనిచేసి హెచ్ఆర్డి మినిస్టర్ గా పనిచేసి కేంద్రంలో ప్రధానమంత్రి అయిన సందర్భంగా ఈ రోజు నేను కాంగ్రెస్ పార్టీ సూటుగా అడుగుతాను, గాంధీ కుటుంబంలో పుట్టిన వారికే మీ యొక్క మర్యాద దక్కుతుందా? గాంధీ ఇతర కుటుంబంలో అంటే నెహ్రూ గారి కుటుంబం, వారి కుటుంబం గాంధీ పేరు తగిలించుకున్న ఈ కుటుంబం, ఈ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఇవి అన్ని వాళ్ళ కుటుంబంలోనే ఎవరైనా ప్రధానమంత్రి చేస్తేనే వారికి ఢిల్లీలో ఒక రాజ్ఘాట్ దగ్గర ఘాట్ కట్టడము అవి జరుగుతాయి. మరి పివి నరసింహరావు గారు ఆ రోజు ఢిల్లీలో కూడా అక్కడ వారికి అంత్య సంస్కారం చేయనీయకుండా ఇక్కడ హైదరాబాద్ తీసుకొని వచ్చి ఇక్కడ కూడా సరైనటువంటి పద్ధతిలో ప్రోటోకాల్ ఇవ్వకుండా ఆ రోజు జరిగిన సంఘటన అందరూ తెలుసు.